ఐరా గట్లల్లా అది మేడారం చిలకల గట్లల్లా చిన్ని మేడారం కొమ్మ జల్లు అంటే కోటి వేల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్. ఈరోజు సమ్మక్క సారక్క జాతరకి వెళ్తున్నాం మేము. దేవక్కపల్లి అని సిద్దిపేట సైడ్ ఉంటుంది. అక్కడ వ్లాగ్ రికార్డ్ చేస్తా, చూద్దాం వీడియో. యాక్చువల్లీ ఏంటంటే విధు కోసం ఒక మొక్కు ఉండే. మా డాడీ విధు అంతెత్తు బంగారం అంటే బెల్లం జోకిస్తా అని మొక్కుకున్నాడు. అందుకనే వెళ్తున్నాం. ఇక్కడ బీపేట్ నుంచి వెళ్తున్నాం మేము. దారిలో కూడలి వాగొచ్చింది. వాటర్ అయితే ఎంత బాగుండే తెలుసా. ఇక్కడ నుంచి సిద్దిపేటకి వెళ్ళి మా బాబాయ్ పిన్నిని పికప్ చేసుకుని సిద్దిపేటలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకున్నాం. సిద్దిపేటలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో ఎవ్రీ సాటర్డే దద్దోజనం పెడతారు, ప్రసాదం చాలా బాగుంటది, నాకైతే ఫేవరెట్. దారిలో టిఫిన్ చేసేసి ఆ తర్వాత సమ్మక్క సారక్క జాతరకి స్టార్ట్ అయినాం. టిఫిన్ చేయడానికి ఆగిన దగ్గర విధు అయితే ఎంత బాగా ఆడుకున్నాడో. మా పిన్ని వాడికి తినిపిస్తూ కూర్చుంది. జయ జయ సమ్మక్క సారక్క, అడవుల గుండెల్లో పుట్టిన శక్తి. ఇక్కడ టెంపుల్కి వెళ్ళడం కోసం అని కొబ్బరికాయలకి ఇంకా తీసుకున్న బెల్లంకి బొట్లు అట్లా పెట్టి పూజిస్తున్నాము. ఇప్పటి వరకు సమ్మక్క సారక్కకి ఎప్పుడు మేము మొక్కుకోలేదు, ఫస్ట్ టైం మొక్కున్నాము. ఆ ప్రాసెస్ అంతా కూడా మాకు ఎట్లా అర్థమైతే అట్లా చేసుకున్నాం మేమే. యాక్చువల్గా అయితే డాడీ వాళ్ళు అక్కడ జాతరకి వెళ్తారు, అంటే డాడీ వాళ్ళు స్వీట్ చేస్తారు కదా, అట్లా జాతరకి వెళ్ళడం అలవాటు. పోయినసారి జాతరకి వెళ్ళినప్పుడు మా డాడీ మొక్కుకున్నాడు, ఇంకా ఈసారి జాతరకి ఆ మొక్కు చెల్లించేస్తున్నాం అనమాట. తులాభారం చేసే దగ్గరకు వచ్చాము. మా డాడీ బంగారం ఆల్రెడీ ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చిండు. అయితే అక్కడ ఆంటీ ఏమన్నదంటే వాళ్ళ దగ్గర తీసుకున్న బంగారం అయితేనే వాళ్ళ తక్కెట్లో జోకనిస్తామని అన్నారు. మేము ఇంటి నుంచి తెచ్చుకున్నాం కాబట్టి మళ్ళీ కొన్ని డబ్బులు ఇస్తే కూర్చొనిచ్చారు. విధు కాసేపు బాగానే కూర్చున్నాడు, కానీ ఆ తర్వాత ఏడవడం స్టార్ట్ చేసేసిండు. ఇంకా కొన్ని ఫొటోస్ అట్లా తీసుకొని తొందరగా టెంపుల్ లోపలికి వెళ్ళిపోయినాము. టెంపుల్ లోపలికి వచ్చిన తర్వాత ఇవే 2 సమ్మక్క సారక్క గద్దెలు. యాక్చువల్లీ జాతర థర్డ్ డే వచ్చినాం మేము. ముందు 2 days అయితే ఫుల్ రష్ ఉండే అంట. మేము థర్డ్ డే వచ్చినాం కాబట్టి రష్ ఏం లేదు. మాకు దర్శనం చాలా తొందరగా అయిపోయింది. ఇందాక వీడియోలో చూసారు కదా, మనం తీసుకెళ్లిన బెల్లం ఏదైతుందో అది 4 సెపరేట్ కుండీలాగా పెట్టిర్రు. దాంట్లో ముక్కల్లాగా చేసి వేయాలంట. మనం తీసుకెళ్లింది అక్కడ అమ్మవారికి సమర్పించేసి దాంట్లో ఉన్న బెల్లం మనం ప్రసాదం లాగా తీసుకోవాలి. అది అయిపోయిన తర్వాత అక్కడే లోపల కూర్చొని ఆ తీసుకెళ్లిన ప్రసాదం కొంచెం తిన్నాం. అక్కడే విధు కోడితో కోసేపు ఆడుకున్నాడు. మంచిగా వాడు చాలా ఎక్సైట్ అయిండు ఆ కోడితో.